ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పనితీరు మీద ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ అయితే మొదలైంది. తెలంగాణ రాజకీయాల నుంచి అనూహ్యంగా ఏపీకి అడుగుపెట్టిన షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత కొంతకాలం రాజకీయాలలో అసలైన హల్చల్ చేశారు. పదునైన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు, ఎక్కడికి వెళ్లినా దూకుడే కనిపించేది. ముఖ్యంగా తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆమె విసిరిన విమర్శలు అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యేవి. స్పష్టమైన తెలుగు, చక్కటి చనుకులు, ఆమె చెప్పిన ప్రతి మాట రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమయ్యేది. కానీ తాజాగా పరిస్థితి కొంచెం మారినట్లుగా కనిపిస్తోంది. గతంలో కనిపించిన ఆ దూకుడు, ఆ అగ్ని ఇప్పుడు ఆమె పబ్లిక్ అపియరెన్స్ లో అంతగా కనిపించడం లేదనే వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, జగన్మోహన్ రెడ్డి సోదరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఉన్న గుర్తింపు ప్రత్యేకమే. 2014 ఎన్నికల సమయంలో తన అన్న కోసం చేసిన పాదయాత్ర ఆమెకంటూ మంచి అభిమాన వర్గాన్ని తెచ్చిపెట్టింది. కానీ సోదరుడితో వచ్చిన విభేదాల తర్వాత తన సొంత రాజకీయ అడుగులు వేసేందుకు షర్మిల ఎన్నో ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టి ఆ తర్వాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి చివరికి ఏపీ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి కడపలో పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గెలుపు దక్కకపోయినా కూడా అవినాష్ రెడ్డికి చక్కటి పోటీ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. నిజానికి అప్పట్లో వైసీపీ నేతలు కూడా ఇంతగా మమ్మల్ని టార్గెట్ ఎందుకు చేస్తుందని తలలు పట్టుకునే స్థితి ఏర్పడింది. షర్మిల ఒక్క మాట మాట్లాడినా కూడా అది మీడియా, సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ అయ్యేది. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నం. ఇటీవల షర్మిల కనిపించే ఆ దూకుడు తగ్గిపోయిందన్న అభిప్రాయం అయితే స్పష్టంగా వినిపిస్తోంది. విజయవాడకి కేవలం మొక్కుబడి కార్యక్రమాలకి మాత్రమే వస్తుందని, ఎక్కువగా ఎక్స్ పోస్టులకే పరిమితం అవుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అవి కూడా గతంలో ఉన్నంత పంచిగా లేవన్న కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. మరొక వైపు వైసీపీ నేతలు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. షర్మిల దాడులు తగ్గటంతో ఇప్పుడు తమ ఫోకస్ పూర్తిగా ప్రభుత్వం మీద, యుద్ధం మీదే పెట్టగలుగుతున్నామని మాట్లాడుతున్నారు.